హాయ్ ఎవరివన్, ప్రజెంట్ కంట్రీ సైడ్ ఫార్మ్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సూడి గేదెలు ఉన్నాయి. ఎన్నేళ్ళ సూడి గేదెలు ఉన్నాయి, ఏ బ్రీలు ఉన్నాయి, ధరలు ఎంత చెప్తున్నారో మొత్తం అడుగుదాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్ చెప్పండి. అన్నయ్య, మన దగ్గరనే లాస్ట్ టైం డెలివరీ అయినాయి, కొన్ని దూడలు చనిపోయిన అలాంటి గేదెలు మళ్ళీ మనం సూడి చేయడం జరిగింది. 4 నెలల నుంచి 7 నెలల సూడి వరకు ఉన్నాయి. 1,00,000 నుంచి స్టార్ట్ అన్న ఇందులో రేట్స్ 1,00,000, 1,10,000, 1,20,000 వరకు. మంచి బ్రీడ్ ఇవి. 1,70,000, 1,80,000 అమ్మేవాళ్ళు మనం 5 నెలల 7 నెలల సూడి కూడా 1,10,000, 1,20,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ వర్షాకాలం కనుక చాయిస్ ఉన్న వాళ్ళు తిప్పి మేపుకోవడానికి చాయిస్ ఉంటది. అంటే పాలు ఎన్ని ఇస్తున్నాయి బ్రదర్? పాలు ఇప్పుడు కొన్ని ఒక్క పూటకైనా అన్న. ఇప్పుడు జాపి చూసుకోవచ్చు, 6 నెలల కట్టకం ఉంది. ఇది 1,30,000 ఇచ్చేస్తాం మనం. అంటే 4 లీటర్ పాలని ఒక పూట. ఇప్పుడు ఒక పూట ఇస్తుంది. అంటే ఇది మాక్సిమం డెలివరీ టైంలో 1,80,000, 2,00,000 ఉంటది. ఇలాంటి చూసుకోవచ్చు. అంటే మన రైతులు 6 నెలలు 7 నెలల సూడు ఉంది. అంటే ఇప్పుడు మినిమం అంటే 5 లీటర్ తక్కువ ఇచ్చేది ఏది లేదా? ఏ ఉండయి, 100% ఖచ్చితంగా ఇస్తే చూసుకోవచ్చు. ఇలాంటి ఆల్రెడీ 1,15,000 అమ్మాము. ఇంకేదా ఇది 1,10,000కా? ఎన్ని నెలల చూడండి? ఇది మన 7 నెలల సూడి అమ్మాము. 7 నెలల చూడండి. అంటే 2 నెలలు 3 నెలలు తయారు చేస్తే 1,60,000 గేదె. ఇవి సూడి చెక్ చేయించుకోవచ్చు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 100%. మేము డాక్టర్ పిలుస్తాం, లేదు మీకు అనుభవం, మీకు తెలిసిన డాక్టర్ ఉంటే వాళ్ళని తోలుకొచ్చుకోవచ్చు. మన దగ్గర 1,00,000, 1,10,000 నుంచి సూడి గేదె నుంచి, అంటే 3 నెలల 4 నెలల సూడి నుంచి 1,60,000 వరకు గేదెలు నేను. అంటే బడ్జెట్, అంటే మన రైతు బడ్జెట్ బట్టి. నిన్న మొన్న వరకు దూడలు ఉండే, దూడలు అయిపోయాయి. దూడలు ఏముండయి మాక్సిమం. ఇప్పుడు అన్ని గేదెలే, సీజన్ కనుక అన్ని గేదెలు వస్తుంటాయి. సూడి డెలివరీ అన్ని ఉంటాయి. అంటే పక్క డైరీ ఫామ్ లో కూడా మీరు తీసుకుంటుంటారు బ్రదర్? అంటే ఎవరైనా ఇట్లా మార్కాలు వస్తుంటాయి కదా, అట్లా మనం ఓన్లీ గుజరాత్ నుంచే తెస్తాము. అక్కడి నుంచేనా? ఓన్లీ గుజరాత్ నుంచే తెస్తాము. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సరే అంటే పాడి గేదెలకు మేము పాడి గేదె తీసుకుంటాం, మీకు సూడి గేదె ఇస్తాము ఏమన్నా అంటే మీరు రేటు వెలకట్టు తీసుకోలేము. ఎందుకంటే వాళ్ళు బ్రీడ్ ఏంటనేది మనకు అర్థం కాదు. గేదెలు గుర్తుపట్టలేకపోతాం కొన్ని. అంటే మన గొడవ అలాంటివి కూడా కలుస్తాయి. బన్యా అని చెప్పి కొంతమంది అమ్ముతారు. అలాంటి మనం తీసుకోము. ఓన్లీ మనం గుజరాత్ నుంచే తెస్తాం. ఎవరికైనా రైతులకు మనం ఇవ్వాలంటే గుజరాత్ బల్రే ఇవ్వడం జరుగుతుంది. గుజరాత్ లో ఎక్కడి నుంచి వస్తాయి? గుజరాత్ ఆల్ స్టేట్స్, అన్ని ఏరియా నుంచి వస్తాయి. ఇప్పుడు అక్కడ మీరు పాడి చూసుకుంటారు కదా, పాడి మామూలుగా ఎన్ని రోజులు చూసుకుంటారు కదా? అంటే ఏముండదు నమ్మకం. అంటే మనకి రెగ్యులర్ ఇప్పించే వాళ్ళే ఉంటారు. అంత టైం ఏముండదు. మనం ఒక పూట పాలు చెక్ చేస్తాం, మాక్సిమం సన్లు చెక్ చేసుకుంటాం. ఎందుకంటే అంత ఇప్పుడు ఒక బరే కొనాలంటే అని చేయగలుగుతాం. మనం మొన్న 8 రోజులు కొన్నాం. అంత టైం ఉండదు మనకు అక్కడ. అంటే ప్రతి బరేని ఒక 3 పూటలు చెక్ చేయాలంత టైం ఉండదు. నమ్మకమే నడుస్తుంది బిజినెస్. ఒకటి ఏంటన్నా మన రైతులకు ఇచ్చే దగ్గర కూడా నేను చెప్పేది ఏంటంటే అందరికి సక్సెస్ అవుతుందని కూడా చెప్పలేము. ఎవరికైనా ఒకరికి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది అయిన వాళ్ళు మాకు ఫోన్ చేసి మాతో మాట్లాడి గేదె మార్చుకోండి తప్ప మీరు ఎవరికో చెప్తే ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. చాలా మంది ఏం చేస్తారంటే తీసుకుంటారో తీసుకోరు, అలాంటి ఇబ్బందులు ఏమవుతుంది. 100% మీకు ఏమైనా సజెషన్ కావాలంటే ఇస్తాము. ఏదైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, నెంబర్స్ ఉంటాయి. 100% మీకు గేదె మార్చిస్తాం. ఇప్పుడు సూడి గేదెలు ఎన్ని ఉన్నాయి బ్రదర్ మొత్తం? సూడి మనకు అంటే 9, 10 నెలల సూడిలో వచ్చేసి, అవి కాకుండా మామూలుగా 9 నెలల లోపు అంటే 4 నెలల 8 నెలల సూడి వచ్చి 25, 30 గేదెలు ఉన్నాయి. 25, 30 ఉన్నాయి. మనకి పచ్చి గేదెలు చూసుకోవచ్చు. ఈ గేదె ఇప్పుడు అమ్మాము. ఈ గేదె పోయింది 1,60,000 గేదె పోయింది. ఇది చూసుకోవచ్చు. పచ్చి గేదె. ఇది ఒక 4 రోజులు డెలివరీ. ఇప్పుడు పాలు ఖచ్చితంగా అంటే మనకు జున్ను పాల మీద ఉంది. ఇప్పుడు ఏం పాలది ఇప్పుడు ఏమి ఉండదు. ఖచ్చితంగా మనం 6 లీటర్ గ్యారెంటీ ఇచ్చినాం. మంచి మనం మెయింటైన్ చేసుకుంటే 7 లీటర్ కూడా విండోస్ దగ్గర. సో 30 మొత్తం అయితే ఒక 30 నుంచి ఎన్ని ఉన్నాయి బ్రదర్? ఈ 4 నెలల నుంచి డైరీలో ఈ రోజు 70-80 గేదెలు ఉన్నాయి. అంటే మన దగ్గర పాత గేదెలు వచ్చేసి అవి పచ్చి గేదెలు వచ్చేసి 36 గేదెలు ఈ రోజు. 4 లోడ్లు వచ్చాయి. లోడ్ 9 వస్తాయి గుజరాత్ నుంచి. ఇవి ఒక 40 ఉన్నాయి. అవి ఒక 40 ఉంటాయి. చూడివి 4 నెలల నుంచి 8 నెలల 1,00,000 పైన రేట్? 1,00,000 పైన. 1,00,000 లోపు ఏ గేదె లేదు. ఇట్లా అంటే మినిమం అంటే 2 పూట పాలు ఇచ్చేటి కూడా ఉన్నాయి. 2 పూటలు ఇచ్చేటి ఉన్నాయి, కొన్ని ఒక పూట వేసినవి ఉన్నాయి. ఏది ఉన్నా మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు వెటనరీ డాక్టర్ తెచ్చి చెక్ చేసుకుని తీసుకుని వెళ్ళచ్చు. ఎవరైనా సరే వెటనరీ డాక్టర్ పిలిపిస్తారు, చెక్ చేసుకుని మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని దొరకొచ్చి కూడా చెక్ చేసి తీసుకెళ్ళవచ్చు. అట్లయినా సరే పిలుచుకోవచ్చు, లేకపోతే మీరైనా సరే ఒకవేళ కావాలనుకుంటే పిలిపిస్తారు. ఇక్కడ మొత్తం చూసుకుని బ్రీడ్లలో వచ్చేసి జాఫరాబాద్ బన్యా బ్రదర్. ఓన్లీ గుజరాత్ లో బన్యా అండ్ జాఫరాబాద్ సూడి గేదెలు. ఓకే, మొత్తం ఒక 40 దాకా సూడి గేదెలు ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పాలు చూసుకొని, కొన్ని పాలిస్తున్నాయి, 2 పూట్ల పాలిస్తున్నాయి, కొన్ని ఒక పూట పాలిస్తున్నాయి, కొన్ని పాలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని దాంట్లో ఆల్రెడీ పాలు బంద్ చేశారంట. అలాంటి గేదెలు కూడా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు మీరు కంట్రీ సైడ్ ఫార్మ్స్ కి వచ్చి విజిట్ చేసుకుని అన్ని రకాల చూసి చెక్ చేసుకుని సూడి గేదెలు అయితే తీసుకోవచ్చు. జాఫరాబాద్ జాతి సూడి గేదె సైజు కూడా చూసుకోవచ్చు. హెవీ సైజ్ ఉంది గేదె అయితే. ఇది క్వాలిటీ కూడా చూడొచ్చు గేదె. నెక్స్ట్ సూడి గేదె. మొత్తము 40 ఉన్నాయి సూడి గేదెలు.
చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి అయితే ధర అయితే ఉంది. ఇది జాఫ్రాలో పంచకళ్యాణి మిక్స్ అయింది. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మీకు సూడి గేదెల గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా స్క్రీన్లో నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్లకు కాంటాక్ట్ చేసుకోవచ్చు. కంట్రీ సైడ్ ఫార్మ్స్లో ఉన్నాయి ఈ సూడి గేదెలు మొత్తము. ఈ బ్యాచ్ మొత్తం 4 నెలల నుంచి 7 నెలల మధ్యలో ఉన్నాయి సూడి. సో ఫ్రెష్గా అయితే మీకు నిండు సూడి గేదెలు కూడా ఉన్నాయి. అవి లోళ్ళు ఈరోజే వచ్చాయి. నిండు సూడి గేదెలు, పాడి గేదెలు ఇవన్నీ 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు అట్లున్నాయి. కొన్ని 2 పూట్ల పాలిస్తున్నాయి, కొన్ని 1 పూట పాలిస్తుంది. ఇది సూడి గేదె అంటే 7 నెలల సూడి ఉన్నటివి కొన్ని పాలు ఇవ్వట్లేదు. 4 నెలలు ఉన్నటివి కొన్ని పాలిస్తున్నాయి. బన్నీ జాతి గేదె, హెవీ సైజ్ ఉంది. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. కంట్రీ సైడ్ ఫార్మ్స్ అడ్రస్ జూకల్ విలేజ్, పెద్దషాపూర్ మండల్, శంషాబాద్ దగ్గర ఉంటుంది, హైదరాబాద్కు దగ్గరగానే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.